దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నవంబర్ 25. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఎఫెసీ 2:20-21. నేను క్రైస్తవుడైన పిమ్మట హృదయమునందు గల ఆకలి వలన వివిధ స్థలములకు తిరుగుచు వివిధ దేవాలయములకు వెలుచుంటిని. మహా గొప్ప గుడి ఏదైనా కనబడినప్పుడు మనసులో అక్కడికి వెళ్ళిన తృప్తి పడుదును అని అనుకునుచుంటిని. మందిర కట్టడము ఎంత పెద్దదైనను, అక్కడ బోధకులు ఎన్ని యోగ్యతా పత్రములు పొంది ఉండినను, అక్కడ ఎంత గంభీరమైన వాయిద్యములు ఉండినను, నా ఆకలి తీరకయే ఆ కట్టడమును విడిచి వచ్చుచుంటిని. 2 సంవత్సరములు ఇట్లు గడిచెను. ఒకనాటి ఉదయమున వెన్కోవర్ నగర వీధులలో షికారుకు వెళితిని. అక్కడ ఒక చిన్న కుటీరము కనబడెను. సాధారణముగా క్రైస్తవ ఆరాధన జరుగు స్థలములు పెద్ద పెద్ద రాతి భవనములు. ఇది ఒక చిన్న కుటీరము. ఈ ఆదివారము ఆరాధనకు ఇక్కడికి పోయేదను అని తలంచి లోపల ప్రవేశించి తిని, ముఖము కాంతితో ప్రకాశించుచున్న ఒకరు వచ్చి నాకు శుభము చెప్పిరి. మిమ్మును చూచుట నాకెంతో సంతోషము అనుచు నా పేరేమని కూడా విచారించక లోపలికి రమ్మనుచు, ఇక్కడ కొందరే విశ్వాసులు కూడుకుందురు, కానీ వారందరూ ప్రభువును ప్రేమించువారే అనెను. ప్రతి వారి దగ్గర బైబిల్ ఉండెను. ఈ చిన్న కుటీరమునందు నేనెంతో సంతోషముగా ఉంటిని. నిజమైన విశ్వాసుల మధ్యనే దేవుని సాన్నిధ్యము అనుభవించగలం. అయితే దుఃఖకరమైన విషయం ఏమనగా, అనేక పట్టణములందు విశ్వాసులకు నిజమైన సహవాసం దొరుకునట్టి స్థలములే లేవు. ప్రజలు తృప్తి పొందకుండుటకు ఇదే కారణం. మన ఆకలి ఎప్పుడూ ధారాళముగా తీర్చబడినగా దేవుని మందిరం యొక్క పరలోక మర్మమును గ్రహించి దేవుని బిడ్డలతో కూడుకొని దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడే. అయ్యో, అనేక మంది విశ్వాసులకు దేవుని నిజమైన మందిరం అనగా ఏమో తెలియకున్నది. వారు ఒక కట్టడమును సంఘమని పిలుస్తున్నారు. ఇది సెయింట్ జాన్స్ చర్చ్, ఇది సెయింట్ లూక్స్ చర్చ్ అని ఈ విధంగా చెప్పుచున్నారు. ఆ కట్టడము ఒక చర్చ్ కానేరదు. విశ్వాసులైన మనము కూడినప్పుడు మనమే సంఘమగుచున్నాము. దేవుని మందిరమునందు దొరుకునట్టి సారములో మన యొక్క నిండు భాగమును మనం తీసుకున్నప్పుడే మన ఆకలి దప్పులు సంపూర్ణముగా తీరును. ప్రభువును ఆరాధించుచు చూచుచు ఆయనను భుజించుచుండగా ఆయన యొక్క సాన్నిధ్యము అంతకంతకు అధికముగా మనకు గ్రాహ్యమగును. అప్పుడే మనము ఈ లోకమునకు మేలైన ఉప్పు యొక్క రుచిని ఇవ్వగలము. ప్రైజ్ ది లార్డ్.